మహాదేవుడును మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుడు తన సేవకుడైన ఇర్మియా ద్వారా యోధా వారితో మీరు బబులోను చెరకు నెబుకద్నెజరు చేతి కిందకు వెళతారని మాట్లాడుతున్న సమయంలోనే చాలామంది అబద్ధ బోధకులు లేచి మీరు బబులోను చెరకెళ్ళరో, నెబుకద్నెజరు చేతి కింద ఉండరో అని బోధిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి సమయంలో మరొకసారి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలివి. తప్పక మీరు బబులోను చెరకెళ్తారు. 70 ఏళ్ళు సంపూర్తి అయినటువంటి తర్వాతనే నేను మిమ్మల్ని దర్శించి మరలా ఆ చెర నుండి నేను మిమ్మల్ని వెలుపలకు తీసుకొస్తాను. కనుక మీరు భయపడవద్దు. నేను మీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను. అవి మీకు క్షేమకరమైనవే, మీకు సమాధానకరమైనవే అని దేవుడు వివరించటం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. వారు పాపం చేసి, తిరుగుబాటు చేసి, దేవుని దృష్టికి ద్రోహం చేసి ఆ శిక్షను అనుభవించేటటువంటి సమయంలో కూడా వారిని విడిచిపెట్టనని, వారి భవిష్యత్తును గూర్చినటువంటి సంగతులు వారికి నిరీక్షణ ఆధారములుగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలు మనం కూడా యోచించేద్దాం. ఈరోజు మనం ఉన్న స్థితిగతులను బట్టి కాకుండా దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు చాలా ఘనమైనవి, శ్రేష్టమైనవి. వాటి ముందు ఈ లోకం కానీ, ఈ లోకపరమైన అవసరతలు కానీ, లోకపరమైనటువంటి శ్రమలు కానీ ఏమాత్రం ఎన్న తగినవి కావని గుర్తిరిగి అటువంటి సమాధానకరమైన, క్షేమకరమైన ఉద్దేశాలు మన జీవితాల్లో కూడా మనం పొందుకొనగలిగిన వారు ఉండాలంటే పరిపూర్ణంగా దేవుని మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడి ఆయన మాటలను అనుసరిస్తేనే ఆయన ఉద్దేశాలు మన జీవితాల్లో సఫలం చేయబడతాయి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి అయిన మా దేవా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల వేళ మరొక మారు నాయనా మీ మాటలు మీరు మాకు తెలియచేశారు. అయా, మీ ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి. క్షేమాన్ని ఉండి, భద్రతనే ఉండి, తగిన మీ కృపలను దయచేయండి. వారు వెళ్తున్న మార్గాల మీద మీ వెలుగును ప్రకాశింపచేయండి. మీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి. అయా, వారు జరిగిస్తున్న ప్రతి పని బాటల్లో నాయన మీ సాన్నిధ్యాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నా. కృప చూపుతూ ఉన్నతమైనటువంటి మీ రెక్కలను చాటున భద్రపరుస్తూ మీరే నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.